సినిమాని ఇష్టపడడానికి రకరకాల కారణాలు. హీరో, హీరోయిన్, కమెడియన్, మిగిలిన నటీనటులు, కథ, కథనం, సంగీతం, దర్శకత్వం. అష్టాచమ్మ సినిమా గుర్తుందా? నాకు ఎంత ఇష్టమోనండి ఆ సినిమా. 2023కి ఆ సినిమా వచ్చి 15 ఏళ్ళయింది. ఆ సినిమాలో వెతుకుదామన్నా ఒక్క లోపం కూడా కనిపించదండి. అంత పగడ్బందీగా ఉంటుంది. కథ అయినా, కథనమైనా, స్క్రీన్ ప్లే అయినా, దర్శకత్వమైనా. ఆ దర్శకుని ప్రతిభ చూసి నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నానమాట. అయితే ఫస్ట్ సినిమా వచ్చినంతగా తర్వాతవేమీ అంతగా ఉండవు. ఆ సినిమా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఆ తర్వాత అతని దర్శకత్వంలో వచ్చిన జెంటిల్మ్యాన్ బాగుంటుంది, సమ్మోహనం బాగుంటుంది, అమీ తుమీ బాగుంటుంది, వి ఫ్లాప్ అయింది, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఫ్లాప్ అయింది. పెద్దగా కథా కథనం లేకపోవడం వల్ల అనుకుంటాను అవి నేను. వి చూశాను, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చూడలేదు. ఇప్పుడు అదే దర్శకుని మీద నమ్మకంతో సారంగపాణి జాతకం సినిమాకి వెళ్ళాము నేను, రోహరి. అయితే నేను బిలో యావరేజ్కి మధ్య రేటింగ్ ఇస్తాను. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్గానే ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం బెటర్. అయితే నిజంగా సినిమా లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఎంత ఉందండి, ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాను, చూడడంలో తప్పేం లేదు. ఈ సినిమా గురించి నేను డిసెంబర్ నుంచి వెయిట్ చేస్తున్నానండి. అప్పుడు పోస్ట్పోన్ అయింది. కోర్ట్ మూవీ హిట్ అయ్యాక అప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారనమాట, ఏప్రిల్ 18th అని. మళ్ళీ అది పోస్ట్పోన్ అయ్యి ఏప్రిల్ 25th రిలీజ్ అయింది. అయితే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నట్టుగా దానికి తగ్గట్టుగా లేదు నాకైతే సినిమా. నా అంచనాలు అందుకోలేకపోయింది. అయితే చాలామందికి నచ్చొచ్చు, చెప్పలేం కదా. లోకో భిన్నరుచి అండి, ఎవరిష్టం ఏంటో ఎవరు చెప్పగలరు. అయితే స్టార్టింగ్లో హరిహర వీరమల్లు ట్రైలర్ వేశారనమాట. నేను వెయిట్ చేస్తున్నానండి పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం. ఎప్పుడు వస్తుందో మరి తెలీదు. ఏమిటనుకుంటున్నారా, ఎక్కడికి వచ్చినా బయటకు వస్తే వాటర్ బాటిల్ తెచ్చుకోవడం నాకు అలవాటు. అదేంటంటే పిల్లలు ఎందుకమ్మా కొనుక్కుందాం అంటారు, కానీ నేను ఒప్పుకోను. ఇది ఒక మంచి అలవాటు అని నేను అనుకుంటున్నాను. కనీసం ఒక బాటిల్ తగ్గించవచ్చు కదా బయట కొన్నది. అందుకని ఎప్పుడు ఇదే తెచ్చుకుంటాను, కానీ నాకంటే వాళ్ళే ఎక్కువ తాగుతారు.